ఉప్పునే తీసినాడు బాహుబలి తీస్తారా? ఉప్పునే తీస్తారు. స్టార్ట్. మేము సినిమా చూడలేదు సార్, పోరాడినాం సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్యప్ తెలుగు. ఫైనలీ రిలీజ్ అయింది పెద్ది. చాలా పోస్ట్ పోన్ తర్వాత ఫైనల్లీ June 4th పెద్ద మూవీ రిలీజ్ అయింది. చూడడం జరిగింది. డీటెయిల్ గా మనం రివ్యూలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఎంట్రో తీయాల్సింది కానీ మార్నింగ్ 6 అవ్వలేదు మాకు, సో డైరెక్ట్ గా రివ్యూకి వచ్చేస్తున్నాం. స్టార్టింగ్ మూవీ ఓవరాల్ గా మూవీ అలాగే అనిపించింది. నా ఒపీనియన్ ప్రకారం నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు. నాకు యావరేజ్ అనిపించింది. మూవీ అయితే యావరేజ్ అనిపించింది. గుడ్ మూవీ టు వాచ్. అమ్ముడు పేరండి నేను. నాకైతే బిలో యావరేజ్ నుండి ఫ్లాప్ మధ్యలో ఉంటుంది. అస్సలు కరెక్ట్ అవ్వలేదు ఎక్కడ. ఓకే, సో డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఒక పాయింట్ వైజ్, నెగటివ్స్ పాజిటివ్స్. ఎందుకంటే మాది 3 members డిఫరెంట్ ఒపీనియన్ ఉంది కాబట్టి మా ఒపీనియన్స్ ముందు పెడతాం. మీకు ఏమనిపించింది మీరు కామెంట్స్ రాయండి. ఓకే, పాజిటివ్స్ మాట్లాడుకుందాం. నీకు ఏమనిపించింది? జస్ట్ పాజిటివ్. హీరో వన్ మ్యాన్ షో. ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ ఎఫర్ట్, యాక్టింగ్ మొత్తం అంతా రామ్ చరణ్. మూవీ అంతా రామ్ చరణ్. పాజిటివ్ వైజ్ గా రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది కానీ బట్ ఇస్ టైర్ 1 హీరో. సో ఆబ్వియస్లీ యాక్టింగ్ అనేది బాగానే చేస్తుంది బట్ సినిమాలోనే మ్యాటర్ లేదు అనిపించింది. ఓకే, యాక్చువల్లీ పాజిటివ్ నాకు అనిపించింది ఏంటంటే హార్డ్ వర్క్. అంటే రామ్ చరణ్ ప్రతి ఒక్క హీరో హార్డ్ వర్క్ చేస్తారు కానీ నాకు రామ్ చరణ్ హార్డ్ వర్క్ ట్రూ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాడీ బిల్డప్ చేయడం కానీ యాక్టింగ్ వైజ్ కూడా కొంతవరకు నాకు అనిపించింది. అంటే ప్రీవియస్ మూవీ అందరు కంపేర్ చేస్తారు రంగస్థలంతో కాదు కానీ ఆ రేంజ్ కాకపోయినా కొంతవరకు పాజిటివ్ అనిపించింది. అది నిజమే, రంగస్థలం అంత రేంజ్ కి అయితే యాక్టింగ్ లేదు కానీ మూవీకి తగ్గట్టుగా ఎమోషన్స్ అయితే పండించాడు. ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన AR రెహమాన్ గారు మ్యూజిక్ కొన్ని చోట్ల పాటలు ఆల్రెడీ హిట్. మీకు తెలిసిన ఎప్పుడైతే రిలీజ్ అయ్యో 100 million వ్యూస్ టచ్ అయిపోయి అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, కొన్ని సీక్వెన్సెస్ అక్కడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ప్రాణం పెట్టింది అనిపించింది. ఏదైతే క్రికెట్ సీక్వెన్స్ అండ్ పైల్వాన్ సీక్వెన్స్ ఉంటాయో అక్కడ బీజిఎం మాత్రం చాలా బీజిఎం వైజ్ గా చాలా బాగుంది. మెయిన్లీ ఫైట్ సీక్వెన్స్ అక్కడ బీజిఎం బాగుంది. నెక్స్ట్ ఇంకోటి పాజిటివ్ అనిపించింది నాకు, లొకేషన్స్. లొకేషన్స్ అంటే అన్ని లొకేషన్స్ కాదు, కొంతవరకు సాంగ్ లో లొకేషన్స్ యాజ్ యూజువల్ మనం చూసాం ఆల్రెడీ సాంగ్స్ లో. అండ్ మూవీలో ఏవైతే సెట్స్, ఆ గంట స్తంభం ఫైట్ సీన్ దగ్గర సెట్స్, ఏదైతే పహల్వాన్స్ వి అవన్నీ కొంచెం బాగున్నాయి, చూడడానికి రా అండ్ రస్టిక్ గా ఉన్నాయి. మనం ఆల్రెడీ మాట్లాడాను, ట్రైలర్ మనం రివ్యూ చేసినప్పుడు చెప్పాం ఆల్రెడీ. ఏదైతే ఫిల్టర్ వాడారు గ్రెయిన్ ఫిల్టర్, నాకు ఎప్పుడైతే ఈ పహల్వాన్ ఎపిసోడ్స్ వచ్చాయో ఆ గ్రెయిన్ ఫిల్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సాయిల్ లోని ఆ గ్రెయిన్ ఫిల్టర్ వాడడం అనేది నాకు బాగా నచ్చింది. అది కొంచెం బాగా చూపించారు. కొన్ని దగ్గర విఎఫ్ఎక్స్ వాడారు కానీ అది కొంచెం నెగిటివ్ లో మాట్లాడదాం అనుకున్నాను, మా ఎర్లీ అయిపోయింది. ఎందుకంటే ఈ పాయింట్ తర్వాత మాట్లాడతాం. లొకేషన్స్ వచ్చాయి కాబట్టి పాయింట్ వచ్చింది. సో పాజిటివ్స్ ఇంకేమున్నాయి మీ మైండ్ లోని? నాకు ఒక 7 క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంది అనిపించింది, సినిమాకి కొంచెం ఇంపాక్ట్ కలిగించింది. మేబీ కన్నడ ఆడియన్స్ ని క్యాచ్ చేయడానికి. ఎందుకంటే మనకి ఫస్ట్ అందరినీ తీసుకున్నారు కదా, ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క మెయిన్ యాక్టర్ ని. సో అలా తీసుకున్నారు. అలా శివన్న అతని రోల్ లో అతను చేశాడు. అంటే అంతవరకు అతను అంత ఇచ్చారు. సో నెగిటివ్స్ మాట్లాడదాం. ఫస్ట్ నెగిటివ్ నాకు హీరోయిన్ అనిపించింది. నాకైతే హీరోయిన్ వచ్చినప్పుడల్లా చిన్నపాటి డీటెయిల్స్ వచ్చింది నాకైతే. ఆబ్వియస్లీ. అండ్ బేసికలీ వల్గారిటీగా హీరోయిన్ చూపించారు. హీరోయిన్ ఫేస్ కన్నా హీరోయిన్ బాడీ పార్ట్స్ ఎక్కువ స్క్రీన్ టైం. హీరోయిన్ రాగానే బయట తీసేమంటారా? అదే మీకు కాన్సెప్ట్. హీరోయిన్ వచ్చిందా అక్కడ చున్నీ గానీ ఇంకేదైనా అంటే పైన ఏదైతే వేసుకుంటారో అది అదే తీసేయాలి. హీరోయిన్ లోవర్ బాడీ పార్ట్ చూపిస్తాడు డైరెక్టర్ మాత్రం. అంటే వల్గారిటీ గురించి కాదు కానీ ఇప్పుడు మనం మూవీ పరంగా మాట్లాడితే ఉంటే మొత్తం కాస్టింగ్ అంతా అలాగే ఉండాలి, అందరూ అలా సేమ్. కానీ ఒక్క హీరోయిన్ మాత్రమే అలా చున్నీ తీసి తిరుగుతూ ఉంటది. మీకు అది మేజర్ గా కొంచెం బ్యాక్ డ్రాప్ లో జరిగింది. ఆబ్వియస్ హీరోయిన్ అంటే ఎవరైనా ఆడవాళ్ళు నీట్ గానే రెడీ అవుతారు, అదే కొంచెం బ్యాక్ ఏరియాస్ కి వెళ్తే. కానీ హీరోయిన్ ఒక్కరితో ఇప్పుకొని తిరిగేది, అది కూడా పబ్లిక్ లో. ఏదో మేము అమ్మాయిల డ్రెస్సింగ్ అలా కాదు, సినిమా గురించి చెప్తున్నాను. నాకు అది అనిపించింది, నేను చెప్తున్నాను. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోని పెట్టుకొని నువ్వు అలాంటి సీన్లు పెట్టావంటే అది అసలు యాక్సెప్టబుల్ గా అయితే నాకు అనిపిస్తుంది. అది క్రింజ్ అనిపించింది. ఇది ప్రాపర్ వర్డ్, క్రింజ్ అనిపించింది. అండ్ వీళ్ళు కూడా ఏం చెప్పారంటే మన
రామ్ చరణ్ చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారు అది ఇది అన్నారు. మరి ఈ and- సీన్ చూసైతే కాదు నేను అనుకుంటున్నాను. హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే ఈ సీన్ చూసైతే మాత్రం కాదు. రామ్ చరణ్ చూసి ఈ సీన్ చూసి మాత్రం ఇన్స్పైర్ అవుతారు. స్పోర్ట్స్ పరంగా ఇన్స్పైర్ అవ్వాలి. లవ్ అనేది జరుగుతుంది ఇద్దరి మధ్య, అసలు అది కనే కనబడదు మీకు actually. అంటే ఇద్దరి మధ్య ఏవైతే Chemistry అయితే లేదు. లేదు yes, ఏది correct లేదు. word. సినిమాలో బిగ్గెస్ట్ ఫ్లా ఏంటంటే స్టోరీ లైన్ అనేది చాలా పెద్దది, రన్ టైం చాలా చిన్నది. మనం ట్రైలర్ లో మాట్లాడుకున్నాం దీని గురించి. ఈ రన్ టైం కి స్టోరీ లైన్ కి క్లాష్ వల్ల లవ్ స్టోరీ ఎగిరిపోద్ది. రన్ టైం పెద్దది. అసలు లవ్ స్టోరీ తీసేసినా పర్లేదు, అంత ఇంపార్టెంట్ లేదు అందులో. అసలు జాన్వీ కపూర్ లేకపోయినా సినిమాలో పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే పెద్ద రోల్ ఏం లేదు తనకి, అంటే పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఆ క్యారెక్టర్ కి. ఏదో పెట్టాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామ్ డౌన్ లో వెళ్తూ ఉంటాం, అసలు ఊపు లేదు ఏటీ లేదు. ఫస్ట్ హాఫ్ మేము సెకండ్ హాఫ్ లోని ఇక్కడ బోల్డ్ సీన్ పెట్టాలి అనిపిస్తుంది. మరి సెకండ్ హాఫ్ అయితే టైం తక్కువ ఉంది అనిపించేస్తుంది. ఓవరాల్ గా ఇది కొంచెం వీళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ అంత టిపికల్ గా ఉంది. ఎందుకంటే 3 స్పోర్ట్స్ చూపించాలి. మనం ట్రైలర్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా మనం మాట్లాడుకుంది ఇది ఎలా చూపిస్తాడు. మనం చెప్పాం హీరో ఇంట్రో, పాటలు, లవ్ స్టోరీ, ఇవి కాన్ఫ్లిక్ట్, నెక్స్ట్ ఈ స్ట్రగుల్. రాజీవ్ కనకాల డైలాగ్ అనుకుంటారు, కొత్తగా ఏముంది అనుకున్నది జరిగింది. ఫస్ట్ నుండి ఇదే మా అనాలిసిస్. స్టోరీ లైన్ చాలా పెద్దది, 3 స్పోర్ట్స్, టైం సరిపోదు, ఏం చేస్తారో ఏంటో. ఎంత ఎంగేజింగ్ గా చూపించాలి. బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ ఛాలెంజింగ్ అని చెప్పాం. మాకైతే మాత్రం అతను మంచి డైరింగ్ స్టెప్ తీసుకున్నాడు, కానీ అతను సక్సీడ్ అవ్వలేదేమో అనిపించింది నాకైతే మాత్రం. ప్రాపర్ గా చూపించలేదు. బుచ్చిబాబు గారికి సినిమాకి అసలు ఇది ప్యాన్ ఇండియా మూవీ కాదు. యా యా, ఇది ఇది ఒక ఒక రీజనల్ మూవీ తీసుకుంటే కొత్తగా పాడు. బట్ ప్యాన్ ఇండియా మూవీ వైజ్ వెళ్తుంటే హిందీలో చాలా మూవీలు వచ్చాయి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తోటి. దంగల్, చందు చాంపియన్, ఇంకా చాలా మూవీస్ ఇవన్నీ మూవీస్ వచ్చాయి. బట్ నువ్వు స్పోర్ట్స్ డ్రామా కొట్టుకెళ్ళినప్పుడు నువ్వు చాలా సీన్ చూడాలి. లైక్ స్పాయిలర్ అని కాదు, ఒక్క సీన్ ఏంటంటే విజయనగరంలో గేమ్ ఆడతాడు, నేషనల్స్ వెళ్ళిపోతాడు. అదే ఎలా వెళ్ళాడు అంటే ఈ పాయింట్ నీకు ఏ చెప్తానే ఏంటంటే వెనకాతలు జరిగిన స్ట్రగుల్ ఏంటి, అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది, అక్కడ దాకా ఎలా రీచ్ అయ్యాడు, లేదా ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాని వెనకాల జరిగిన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవేవి ప్రాపర్ గా చూపించలేదు. అంటే ఒక సెట్ ఆఫ్ చేసేస్తే దానికి పే ఆఫ్ చూపించలేదు సరిగ్గా. ఇంకా ఇక్కడ పాయింట్ ఇది ఏంటంటే ఏ క్యారెక్టర్ కి ప్రాపర్ ఎండింగ్ ఉండదు. యా, ఇది ఒక పాయింట్. స్పాయిలర్ అవుతుంది, ఓకే నేను చెప్పను. ప్రతి క్యారెక్టర్ కి ప్రాపర్ ఎండింగ్ ఉండాలి. సినిమా అన్నాక నువ్వు సినిమా థియేటర్ నుండి బయటకు వస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇది అయ్యింది, సో ఇది జరిగింది, నేను సాటిస్ఫై అన్నట్టు ఉండాలి. నువ్వు పజిల్ మైండ్ తో బయటకు వస్తే ఏం లాభం, ఈ క్యారెక్టర్ ఏమైంది, వాడు ఏమయ్యాడు. అవును, సో ఇది వర్కౌట్ అవ్వదు. ఒక సీన్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడ క్లోజ్ చేయాలి, కానీ ఈ ఓపెన్ చేసి అక్కడ వదిలేస్తున్నారు. అంటే ఫుల్ గా అది కంక్లూడ్ అవ్వట్లేదు అక్కడికి. ఆ తర్వాత ఆలోచిస్తుంటే ఈ క్యారెక్టర్ ఏమైంది అనుకొని మనమే ఆలోచించాల్సి వస్తుంది. దాని తర్వాత దానికి ఒక ఇస్తున్నారు కానీ రీజన్, కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో ఏమైంది చూపించాలి కదా, అది చూపించారు, అది మిస్ అయింది. ఇవన్నీ చేయాలంటే ఆబ్వియస్లీ రన్ టైం సరిపోదు. సో మీ అతను స్టోరీలోనే వాళ్ళు చేంజెస్ చేసుకోవాల్సింది. కొంచెం తక్కువ ఫస్ట్ హాఫ్ లో అసలు మ్యాటర్ లేదు. ఫస్ట్ హాఫ్ లోనే అంత సీన్స్ పెట్టలేదు. ఎంట్రీ మొత్తం అంతా ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ సీన్స్, వీటి వల్ల మీకు స్టోరీ లైన్ అదే రన్ టైం చాలా పెరిగిపోయింది. సో స్టోరీని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఇది బుచ్చిబాబు కొంతవరకు ఫెయిల్ అని చెప్పాలి, కానీ అతను ట్రై చేశాడు కానీ సక్సెడ్ అవ్వలేకపోయాడు. బట్ నువ్వు ప్రామిసింగ్ చేయకూడదండి అన్నాక, అంటే వీళ్ళు రంగస్థలం వాటితో కంపేర్ చేస్తూ అంటే ఇదొక బెస్ట్ మూవీ అయిపోద్ది అన్నావు అస్సలు. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ అండ్ ఒక గ్లోబల్ స్టార్ తో మూవీ తీస్తున్నప్పుడు ఇది అస్సలు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు మూవీ రిలీజ్ ముందు, ఇవే గుర్తుంటాయి. ఎందుకంటే మూవీ బాగుందంటే ఇవన్నీ కొట్టుకుపోతాయి, కానీ ఇప్పుడైతే మూవీ ఫెయిల్ అయ్యింది లేదా యావరేజ్ అయింది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, చూడండి ఎప్పుడు అనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడో చూసి ముగించే మీ స్టోరీ కూడా ప్రిడిక్ట్ చేసేవచ్చు మనం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంత ప్రెడిక్టబుల్. తెలుగు టిపికల్ తెలుగు ఫిల్మ్ లాగా అనిపించింది నాకైతే ఏదైతే లాస్ట్ లో సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ అది యాక్చువల్లీ, కానీ ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం. అంటే అంత మినిమల్ గా ఉంది స్టోరీ, వీళ్ళు రాసుకున్న బేస్ అయినా చాలా మినిమల్ ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ బాలీవుడ్ తెచ్చారు మొన్న అబ్బాయిని, దివ్యాంగుని. సెకండ్ హాఫ్ ఎందుకు ఉంటాడో తెలియదు, అసలు ఉన్నాడా లేడు, అక్కడ ఎక్కడో వస్తే లాస్ట్ క్లైమాక్స్ లోనే టీవీ చూపించడానికి మనకి చూపించేలాగా మెయిన్ ఇంపార్టెంట్ బిల్ నీడే అనుకున్నాం మనం. ఎందుకంటే అంత క్యారెక్టర్ తెచ్చారు కదా, ఇంపార్టెంట్ ఏమనుకున్నా అంటే మధ్యలో కొంచెం హెల్పింగ్ అయినా అవుతాడేమో రామ్ చరణ్ కి, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే అతను కూడా అన్నాడు రామ్ చరణ్ జాన్వీ కపూర్ దిన రామ్ చరణ్ బాండింగ్ కన్నా నాది రామ్ చరణ్ బాండింగ్ బాగుంటుంది అని అన్నారు ఇంటర్వ్యూలో. అండ్ అది చూసి నేను కంపల్సరీ హెల్పింగ్ అనేది ఏమంటుంది అంటే అది. ఇప్పుడు దివ్యాందు గురించి మాట్లాడితే ఎవరైతే అదర్ స్టేట్ నుండి వచ్చిన యాక్టర్స్ మీరు ప్రాపర్ గా గమనించుంటే డబ్బింగ్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది. మీరు అదర్ స్టేట్ పక్కన పెట్టు, మన ఓన్ తెలుగు కూడా మీరు డబ్బింగ్ మ్యాచ్ అవ్వదు, సింక్ అవ్వదు.
సో అంత పెద్ద మూవీకి నార్మల్ తెలుగు యాక్టర్ లిప్ సింక్ అవ్వకపోతే ఇంకెందుకు. చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ క్లియర్ చేయొచ్చు. ఇవన్నీ భూతద్దంలో పెట్టి చూస్తే తెలుస్తుంది. సినిమా బాగుంటే ఆబ్వియస్ ఇవన్నీ కొట్టుకెళ్ళిపోతాయి, కానీ ఇక్కడ సినిమా బాగాలేదు. ఇంకా నయం మూవీ దురంధర్ 2 తో రిలీజ్ అవ్వాల్సింది. అది ఇప్పుడు కొద్ది గొప్ప కలెక్షన్ వస్తుంది, ఎందుకంటే అయింది చాలా రోజులు తెలుగులో పెద్ద మూవీ రాలేదు. Yes. సో జనాలు చూస్తారు, కలెక్షన్స్ మేబీ రావచ్చు, బ్రేక్ ఈవెన్ అయితే అవ్వచ్చు. బట్ యాజ్ పర్ రామ్ చరణ్ మూవీ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ గా నాకు అనిపిస్తుంది. రామ్ చరణ్ తన 100% పెట్టాడు, బట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఎంత కష్టపడి చెప్పండి. అదే అంతే. ఇప్పుడు proper అన్ని ఎలిమెంట్స్ బాగుంటేనే సినిమా పండుతుంది. ఒక్క హీరో అని ఎంత కష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివబాబు చాలా గ్రేట్. ఈ మూవీ స్టోరీ కట్టుకుని అసలు రామ్ చరణ్ ఒప్పించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ బ్లోయింగ్. అందుక ఓకే, నాకు తెలిసినంత వరకు ఇది ఆల్రెడీ చాలా సినిమాలో చాలా చూసాం. హాలీవుడ్ కి వెళ్ళారంటే మొత్తం ఇవే మూవీలు. నేను ఒక 2 రోజులు టైం ఇస్తే ఇలాంటి షో రాసేస్తాను. అంటే అలా ఉంది. 2-3 సినిమాలు చూసి రాసేస్తాను. అలాగే అనిపించింది సినిమా అయితే మాత్రం. లిటరల్లీ దేనికి అన్ని మొత్తం స్టార్టింగ్ నుండి ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది జాన్వీ కపూర్ జస్ట్ జాన్వీ కపూర్. ఆ ట్రైలర్ మన వీడియో ప్రీవియస్ పెట్టాం, ఏదైతే మేము అనుకున్నామో అలాగే ఉంది మూవీ. మేము అనుకున్నామో ఇంకా ట్రైలర్ దాచిపెట్టారు, ఇంకా వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. నేనేమనుకున్నాను, ట్రైలర్ లో అసలు చూపించలేదు, సినిమాలో ఇంకా ఉంటది అదే చూపించలేదు, సినిమా దాచాడు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు గుజ్జుబాబు స్టార్టింగ్ లో. అండ్ థియేటర్ లోకి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా ఫుల్లీ డిసప్పాయింట్ చేశాడు. ట్రైలర్ తోనే ఆపేయాల్సిందంట. ట్రైలర్ తో ఆపేయాల్సింది నిజంగా. 6:30 లేచి వెళ్ళాం బాబాయ్. అండ్ ఇంకో బిగ్గెస్ట్ అంటే ఈ థీమ్, ఈ మెయిన్ స్టోరీ స్పోర్ట్స్, 5 స్పోర్ట్స్ అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ అంతా క్రికెట్ దే నడుస్తుంది. మీకు ఇంటర్వెల్ బ్యాంగ్ పడినప్పుడు సెకండ్ స్పోర్ట్ కి వెళ్తాడు, అదొక పావు తినద్ది, ఇంకోటి పావు తినద్ది. ఎమోషన్ ఎంత పండిస్తాడు, ఎమోషన్స్ అన్ని. ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్, ఇంటర్వెల్ కి ఆట మారుతుంది. సెకండ్ హాఫ్ లో సగం కుస్తీ, అది తర్వాత అయిపోద్ది కొంచెం ఎమోషన్. దాని తర్వాత ఏదైతే వాళ్ళు పోరాడుతున్నారో దానికి దాని తర్వాత రన్నింగ్. లేకపోతే రామ్ చరణ్ ఎంత ఎమోషన్ పండించే అంతే. సినిమాటిక్ లెవెల్ తీసుకోవచ్చు, మరీ ఎంత తీసుకోకూడదు. లాస్ట్ లోని రామ్ చరణ్ కూర్చొని ఎమోషన్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ ఎవడో కనెక్ట్ అవ్వదు. అంటే బేసికల్ మాకైతే అసలు కనెక్షన్ అవ్వలేదు. అంటే ఫస్ట్ నుంచి ప్రామిస్ చేసింది ఏంటంటే వీళ్ళు ఎమోషన్ వైజ్ లాస్ట్ 50 minutes ఏడిపించేస్తారు ఇది అది అన్నారు. అసలు ఏడుపు కాదు కదా, కొంచెం కూడా. అంటే వీడైతే నవ్వాడు, నేనైతే నవ్వుకున్నాను తెలుసా, చాలా నవ్వు వచ్చింది నాకు. అండ్ అసలు మినిమం కనెక్షన్ కూడా లేదు. కొద్దిగా మనం గెస్ట్ చేయొచ్చు, ఒక క్యారెక్టర్ ని ఎమోషనల్ గా చూపిస్తాడు, నెక్స్ట్ సీన్ లేచిపోతాడు, అంటే అర్థమైపోతుంది. అదే అంటున్నాను. అంటే ఇది మనం చెప్తున్నాం కదా 2 రోజులు. బుచ్చిబాబు ఫస్ట్ మూవీ చూడండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు అదే ఇది అవుతుంది, ఇదేంటి ఎలాగైంది. ఎక్స్పెక్ట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉంటాయి. నాకు తెలిసి సుకుమార్ రైటింగ్స్ కాదనిపిస్తుంది. అదేదో ఎవరో బ్రాండింగ్ వాడుకున్నారు, సుకుమార్ రైటింగ్స్ రాశారు అనిపిస్తుంది. సుకుమార్ రైటింగ్స్ అయితే కాదు. ఒక సస్పెన్స్ లేదు, ఒక ఏటీ లేదు, మొత్తం అంతా డొల్లా మూవీ. స్టోరీ వైజ్ డొల్లా. రామ్ చరణ్ 100% పెట్టాడు, బట్ అయినా సరే మాకైతే, మా ఒపీనియన్ ప్రకారం అయితే నాకైతే నచ్చలేదు. అంటే మీరు ఇంకా అలాంటి నేనేం చేయలేదు. ఇప్పుడు మూవీ ఎలా ప్రొజెక్ట్ అయిందంటే స్టార్టింగ్ నుంచి పెద్ద కళాఖండంలా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు బాగా హైప్ పెట్టుకొని చూసారు మూవీ. రామ్ చరణ్ మూవీ పెట్టుకోవాలా వద్దా ఇలా చెప్పు. పెట్టుకోవాలి, అది వద్దు అని చెప్పి మాట్లాడు. పెట్టుకోవాలి. ప్రామిసింగ్స్ ప్రామిస్ చేశారు అంటే ఇవన్నీ నాకైతే లిటరల్లీ మ్యాన్ నోలాన్ మూవీ చూసారు కనిపించింది నాకైతే. మూవీ బిల్ల చాలా బాగుంటది, బాగుంటది. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఇది ఓవరాల్ గా పెద్ద అయితే నీకేమనిపిస్తుంది? నాకు చెప్పాను కదా, బిలో యావరేజ్ అంతే, బిలో యావరేజ్. నాకైతే మాక్సిమం ఫ్లాప్ ఇది. నాకైతే యావరేజ్ అనిపించింది. ఓకే, మీకు ఏమనిపించిందో కమెంట్స్ రాయండి. నెక్స్ట్ మేము ఏమైనా మిస్ చేసిన పాయింట్లు ఉంటే మీరు మమ్మల్ని కింద కామెంట్ లో వేసుకోవచ్చు. చాలా ఫ్లాస్ ఉన్నాయి మూవీలోని, మేము కొన్నే కవర్ చేసాం. మీకేమైనా అనిపించా, మీకేం పాజిటివ్స్ అనిపించా, మీకేమైనా అనిపించా, అది కూడా నాకైతే ఫ్లాస్ లోనే మూవీ ఉంది. బై ద వే మా పెద్ది డ్యూటీలో ఉన్నాడు, సో తను రాలేదు, తన బదులు తన పియాన్ని పంపించాడు. సో హీస్ నేమ్ సన్నీ. దిస్ ఈస్ అవర్ రివ్యూ అబౌట్ పెద్ది మూవీ. సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత షేర్ చేయండి, కుదిరితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫర్ నౌ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.